మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. జూన్ నెల తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము. వీళ్ళకి నక్షత్ర గడేల్లో వీళ్ళకి మరి చాలామంది గురువు గారు మరి మా రాశి మాకు తెలుసు, మా నక్షత్రం తెలుసు అని చాలామంది చెబుతుంటారు. కానీ మనిషికి మెయిన్గా ఉండాల్సింది ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఇది మెయిన్. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్లో ఉండాల్సిన టయాన్ని బట్టి ఏ టైంలో జన్మించాడు, ఆ జన్మించిన టైం ఏమిటి, నిమిషం ఏమిటి అనేది చూసుకొని ఆయన పేరు బలంలో జాతక చక్ర గణితం వేసి చూస్తేనే జాతక కుండలి అనేది వస్తుంది. మరి జాతక కుండలి వేసినప్పుడు మరి కొంతమందికి వాళ్ళకి పుట్టిన టైం కానీ పుట్టిన ఊరు కానీ వాళ్ళకి గుర్తుండదు. అంటే వాళ్ళ పెద్దలు చెప్పి ఉండరు, నువ్వు ఫలానా ఊరిలో పుట్టావని చెబుతారు ఎప్పుడో ఒకసారి, కానీ అది గుర్తుండదు వాళ్ళకి. ఆ విధంగా ఎంతోమంది సతమతమైపోతుంటారు. నా రాశి ఇది, మరి ఈ రాశిలో ఇది నిజమా కాదా, మరి నేను పుట్టిన టైము ఒకటి, నాకు వచ్చిన రాశి ఒకటి అనేదిగా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి మెయిన్గా మనిషికి రాశి ఫలితాలు రెండు ఉంటాయి. జన్మలగ్నం అనేది ఒకటి ఉంటుంది, నామదశ అనేది ఒకటి ఉంటుంది. నామదశ అనగా పేరు అనేది ఫలానా పేరుని బట్టి ఆ పేరులో ఏ రాశి వస్తుందో అనేది ఆ అక్షరాన్ని బట్టి రాశి ఫలాన్ని మనం చెబుతుంటాం. అలాగే చెప్పినప్పుడు ఇదే రాశి అనేది చాలామంది అనుకుంటారు. కానీ డేట్ ఆఫ్ బర్త్ అనేది లేనప్పుడు అలా చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు, డేట్ ఆఫ్ బర్త్ ఏమి లేనప్పుడే ఇలా చేయాలి. మరి ఆ విధంగా చాలామంది ప్రజలు చాలా వరకు బాధపడుతూ ఉంటారు. ఎందువల్లంటే వాళ్ళు ఫలానా రాశి అనుకుంటారు, కానీ అదే రాశిలోనే ఉంటారన్నమాట. కానీ వాళ్ళకి జన్మ లగ్నాన్ని చూసుకోవాలి మెయిన్. లేదు జన్మ లగ్నం లేదు అనుకునేట్టుగైతే నామదశ వరకు తీసుకోవాలి. ఆ నామదశలో చూసుకొని వాళ్ళకి మెయిన్గా వాళ్ళకు ఉండాల్సిన నక్షత్రం, వాళ్ళకు ఉండాల్సిన గడియ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గడియను ప్రకారంగా చూసుకొని ఆ నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రాల్లో కూడా వాళ్ళకి కొన్ని బలాలు ఉంటాయి. కొన్ని నక్షత్రాల్లో కూడా ఈ రాశుల్లో కూడా కొన్ని బలమైన నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళ గుణాలు కూడా కొన్ని ఉంటాయి. మరి ఆ గుణాలను కూడా వాళ్ళు కరెక్ట్గా సరి చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా తెలిసిన పూజారులు కానీ తెలిసిన గురువుల దగ్గరికి వెళ్ళి ముందు వాళ్ళ జాతక పరాన్ని పరిష్కరించుకోవాలి. అలాగ పరిష్కరించుకునేట్టుగైతే మెయిన్గా వాళ్ళకున్న సమస్య, రాబోయే సమస్య వాళ్ళకి ముందు అర్థమవుతాయి. మరి అవన్నీ తెలియకోకుండా వాళ్ళు ఎక్కువగా లేట్ చేస్తే ఏమవుతుందంటే సమస్య వాళ్ళకి ఎక్కువ అవుతూనే ఉంటుంది, తక్కువ కాదు. అలాగా ఆ సమస్య ఎక్కువగా ఉండకూడదు, తగ్గించుకోవాలి. తొందరగా సమస్యలో నుంచి బయటపడాలంటే వీళ్ళు తొందరగా వెళ్ళి దాన్ని మార్గం చేసుకునేట్టుగైతేనే ఆ సమస్య ఒక పరిష్కారానికి వస్తుంది. మరి ఈ తులరాశి వాళ్ళు ఈ విద్యా రంగంలో మంచి విద్య, విదేశాల ప్రయాణాలు, మరి వీళ్ళ పేరులో స్థాన భవనం కట్టుకోవాల్సినవి, కొనాల్సినవి కూడా చాలా కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ ఒక డబ్బులు ఇచ్చే ముందు కానీ డబ్బులు తెచ్చుకునే ముందు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి అలాగ పాటించుకోకుండా మనబోడేలే అని కొంచెం మూర్ఖంగా ఆలోచించినట్టుగైతే చిన్న సమస్య చాలా దూరం పోతుంది. దానివల్ల లేనిపోయిన చికాకుల్లో పడతారు, లేనిపోయిన ఇబ్బందులు ఎదురవుతాయి, మనశ్శాంతి ఉండదు. ఇంట్లో భార్యాభర్తలకి మనశ్శాంతి ఉండదు, అమ్మా నాన్నకి మనశ్శాంతి ఉండదు, ఇంట్లో ఏ పని చేసినా కలిసి రావదు. దానివల్ల అన్ని డిస్టర్బెంట్లు అవుతుంటాయి. కాబట్టి ఒక పనిని మనం దాన్ని జాగ్రత్తగా మనం చేసినట్టుగైతే ఆ ప్రాబ్లమ్స్లోంచి బయటపడతాము. ఏ కార్యక్రమైనా కూడా అవలేలగా మీరు చేయగలుగుతారు.
మరి ఈ తులరాశి వాళ్ళు చాలామంది చాలా విధానాలుగా పోరాటం చేస్తుంటారు. మరి ఈ తులరాశి వాళ్ళకి ఈ 3 సంవత్సరాల వరకు ఎక్కడ పోయినా కూడా వీళ్ళకి విజయమే, వీళ్ళ పట్టిందల్లా బంగారమే, వీళ్ళకి పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. కాబట్టి ఇలా జన్మ లగ్నంలోనే కొంచెం దోషాలు ఉన్నదాని వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. కొన్ని కార్యక్రమాలు చేతికాడికి వచ్చి చేజారిపోతుంటాయి. ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోతుంటారు, సాయం చేస్తానన్న వాళ్ళు సాకారం చేయకోకుండా పోతుంటారు. భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, సికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. బంధుమిత్రులతో కొన్ని సికాకులు ఎదురవుతాయి. బంధుమిత్రులతో లేనిపోయిన సమస్యలు, ఆ పని చేయకపోయినా కూడా చేసావని చెప్పటం, తినకపోయినా తిన్నావని చెప్పటం, అలాగా ఆయన మీద లేనిపోయిన కొన్ని అభండారాలు కొన్ని పడతాయి. అవి పడిన దానివల్ల వాళ్ళకి డిస్టర్బెంట్ కావటం, వాళ్ళ మెమోరీ శక్తి కుదురు లేకోకుండా ఉండటం, మైండ్ మనశ్శాంతి లేకుండా ఉండటం. కాబట్టి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, రాజకీయంలో కానీ కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. వాళ్ళకి కొత్త కొత్త విధానాలు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు, కొన్ని ఇళ్ళు, కొన్ని ఆఫీసుల్లో కొన్ని చేంజెస్, కొన్ని ఆఫీసులో కొంత ప్రమోషన్స్ రాబోతున్నాయి. అది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది ఈ నెల 16 నుంచి ఎదురవుతుంది. ఏ కార్యక్రమైనా కానీ తొందరపడి చేయొద్దండి, నిదానమే ప్రధానము. ఏ కార్యక్రమం చేసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. అమ్మా నాన్న, పెద్దవాళ్ళ అత్తామామ, అలాగా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకునేట్టుకైతే ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు చాలా ఉన్నాయి. మరి వీళ్ళు ఏది చేసినా కూడా కలిసి రావదు. ఏ బంగారం లాంటి పని పట్టుకున్నా కూడా ఆ పని మధ్యలో వచ్చి అయిపోతుంటుంది. మనసు కుదురుగా ఉండదు, మానసికమైన ఒత్తిళ్ళు వస్తుంటాయి. ఏ కార్యక్రమం చేసినా కూడా విజయవంతం అనేది ఉండదు. ఎందువల్ల వీళ్ళ మీద కొంత నరదృష్టి వలన ప్రజా ఏడుపు, తర్వాత వీళ్ళ మీద కొంత దోషాలు, నాగదోషం కానీ, కాలసర్పదోషం కానీ, గర్భదోషం కానీ, ఇలాంటి కొన్ని దోషాలు వీళ్ళకి కొంత డిస్టర్బెంట్ చేస్తుంటాయి. అలాంటి వాళ్ళకి కొంత డిస్టర్బెంట్ అయ్యే వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఆ జాగ్రత్తలు కొన్ని పాటించినట్టుకైతే ఇలా జాతక యోగాన్ని బట్టి కొత్త కొత్త మార్పులు కొన్ని వస్తాయి. మనసు చేయాల్సిన కార్యక్రమం వీళ్ళకి ముందుకు రావాలంటే ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది దైవ బలం చాలా గొప్పది. ఈ దైవ బలాన్ని పొందాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని వీళ్ళు పూజించాలి. ఆ వెంకటేశ్వర స్వామిని పూజా బలం చేసి ఇలా కులదేవతలకి వీళ్ళు కొన్ని ప్రసాదాలు పంచి కొన్ని కులదేవతలను నిలుపుకోవాలి. ఈ కులదేవతలను నిలుపుకునేట్టుకైతే కొన్ని గండాల్లో నుంచి కానీ, కొన్ని ప్రమాదాల నుంచి కానీ, కొన్ని సమస్యల నుంచి కానీ వీళ్ళకి మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీలో ఏ సమస్య ఉందో ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఫోన్ చేసి మీరు అడిగితే మీకు ఏ సమాధానం అనేది వస్తుందో అనేది మీరు తెలుసుకోండి. శ్రీ మేడారంలో మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున శిలకల గుట్టకెళ్ళి ఆ గుట్టలో మేము తపస్సు చేసి, తపస్సుతో పూజా బలం చేసి, పసుపు కుంకుమ వేసేసి మేము వేరుని తీస్తాం. అది ఈ వేరు వచ్చేసి సభా వేరు అంటారు. నరదిష్టి వేరు, కన్ను దిష్టి, ప్రజాదిష్టి, కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్యము, చేయాల్సిన కార్యక్రమాలు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా ఈ వేరుని మేము పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము ఫ్రీగా. కాబట్టి మా ఆఫీస్ వచ్చి హైదరాబాదులో దిల్సుఖ్ నగరు సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ ఎదురుగా శ్రీ చిప్పాబాబయ్య కాంప్లెక్సు, ఇక్కడ శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్యాల పీఠం ఉంది. మీరు వచ్చి ఈ వేరుని మీరు స్వీకరించినట్టుకైతే మీలో ఉండాల్సిన కష్టాలు, నష్టాలు, దరిద్రాలు, శూన్యాలు మొత్తం పోతాయి. అన్ని విధానాలుగా మీకు బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. కాబట్టి దూరంలో ఉండవలసిన వాళ్ళు చాలామంది గురువు గారు మరి మీ దూరంలో ఉన్నాము, మరి మాకు ఎలాగ చెందిత్తండి మాకు అని చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు.
కాబట్టి మీకు దూరం నుంచి మాకు ఫోన్లు అనేది చేసి మీ అడ్రస్ని మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీకు ఏ వస్తువు అనేది ఇవ్వాలనేది పూజ చేసి ఆ అమ్మవారు వస్తువు వేరనేది మీకు ఈ వేరుతో పాటు అక్షింతలు కూడా మంత్రక్షణ అక్షింతలు నరఘోష లేకోకుండా అమ్మవారు కుంకుమ కుబేర కుంకుమ పూజా బలం చేసి మేము ఫ్రీగా ఇస్తున్నాము. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఫోన్లు చేసి దూరంలో ఉన్నట్టుకైతే మరి ఆ దూరం నుంచి మాకు ఫోన్ చేసి మాకు అడ్రస్ వాట్సాప్ ద్వారా పంపించినట్టుకైతే మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. ఇది అమ్మవారు వేర్లు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే నీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.